హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్. కొరమేను ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నేను 2 kgs చేప ముక్కల్ని తీసుకున్నాను. వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ చేప తల తోక కట్ చేసి అలాగే వింగ్స్ కూడా కట్ చేసుకోవాలి. పొట్ట లోపల ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేసి నీట్గా 4-5 టైమ్స్ వాటర్ వేసుకుని నీచు వాసన పోయేంత వరకు శుభ్రం చేసుకోవాలి. ఈ చేపల్లో జన కూడా ఉంది, అది కూడా నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 5 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ దాచిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. చిన్నవి పెద్దవి కలిపి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని సైడ్ బై సైడ్ వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇవి ఒక సైడ్ ఉడికిన తర్వాత స్లోగా గరిటెతోటి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని చేపల్లో కంటే ఈ కొరమేను చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్లోగా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా తిప్పుకున్న తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని చేప ముక్కలు ములిగేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఇందులో జన వచ్చింది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జన కర్రీలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి కర్రీ ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని పట్టుకుని మాత్రమే కలుపుకోవాలి. ఇంకా గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టి తిప్పుకున్నట్లయితే ఈ పీసెస్ అనేవి పేస్ట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఈ విధంగా తేలేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ దగ్గరికి వచ్చేసరికి కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొరమేను ఇగురు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.